నేను ఐఐటి హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యానండి. అండ్ తర్వాత సుజుకి జపాన్లో వర్క్ చేశాను. సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ ఇండియాలో కూడా పనిచేశాను. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయడానికి సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ వాళ్ళ ఫార్మర్ నెట్వర్క్తో సహకరించింది అండ్ ఫండ్తో కూడా సహకరించింది. ఇంకా మషిన్ డిజైన్ ఏదైతే ఉందో ఆ మొత్తం సిస్టమ్ మషిన్ డిజైన్ చేయడానికి ఐఐటిహెచ్ మాకు గైడెన్స్ ఇస్తుందన్నమాట, అక్కడ ఉన్న డిజైన్ డిపార్ట్మెంట్. ఈ మూడోది, ఇప్పుడు ఈ మషీన్, ఈ మటీరియల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఫీల్డ్ వరకు తీసుకురావాలి, వెళ్ళాలి, వాటన్నిటికీ ఇసూజు అనే కార్ కంపెనీ మాకు కార్ రెంట్కి ఇచ్చి కార్తో సహకరించింది. అండ్ ఇదేంటంటే ఈ మూడు ఆర్గనైజేషన్స్ బియాండ్ అంటే వాళ్ళ ఇంట్రెస్టే కాకుండా ఫార్మర్కి ఎలా ఉంటే పనికొస్తుందని చెప్పి మూడు కలిసి వచ్చి ఇలా చేస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ మెషిన్స్ ఏంటంటే రెండు ఉన్నాయి. ఒకటి వెనకాల నడిపించేది, ఇంకొకటి ఎక్కి నడిపించేది, రైడ్ ఆన్ అంటారు. ఆ రైడ్ ఆన్ మెషిన్కి ఏంటంటే ఎక్కువ దిగబడకూడదు అనమాట ఫీల్డ్, ఇంకా ఆ ఫీల్డ్ వరకు వెళ్ళే రోడ్డు వసతి కూడా ఉండాలి. సో అండ్ నీళ్లు కూడా ఏంటంటే ఎక్కువ ఉంచకూడదు, కొంచెం తక్కువ ఉంచాలి ఆ మొక్క మునిగిపోకుండా. సో మేము చేసే అడ్వాన్స్ రీసెర్చ్ ఏంటంటే ఇప్పుడు దీని మీద ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు అందరు రైతుల దగ్గర ట్రాక్టర్ ఉంటుంది, 15 లక్షలు పెట్టి రైడ్ ఆన్ మెషిన్ కొనాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాలి. సో ఆ ట్రాక్టర్ అటాచ్మెంట్ చేసి ఏ ట్రాక్టర్కైనా పనిచేసేలాగా ఎలా చేయాలి అని మేము రీసెర్చ్ చేస్తున్నాం. అది ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి ఒక 6 నెలలైనా పడుతుంది ఫస్ట్ ప్రోటోటైప్ రావడానికి. ఫస్ట్ ఒక ఫార్మ్ మీద మనము ఏదైనా ప్లాస్టిక్ షీట్ లాగా పెట్టేసి మట్టితో ఫస్ట్ విడదీయాలన్నమాట. దాని తర్వాత కొంచెం ఇట్లా ఒక ఫ్రేమ్ పెట్టుకొని ఈ మట్టి మాన్యూర్ ఏదైతే మిక్స్చర్ ఉందో, రాళ్ళు లేని మిక్స్చర్ ఏదైతే ఉందో అది మనము ఆ ఫ్రేమ్ మధ్యలో వేసి దాని మీద సీడ్స్ చల్లి తీసేస్తే అది ఒక 21 రోజుల తర్వాత అది ఒక మ్యాట్ లాగా వస్తుంది అనమాట, చాపలాగా వస్తుంది. సో దాన్ని మనం మషిన్లో అట్లా వేసేస్తే మషిన్ దాని నుంచి తీసుకొని నాట్లేయడం మొదలు పెడుతుంది.